మనము ఇవాళ నేను వాళ్ళకి పోయి మద్దతు కూడా తెలపడం జరిగింది. సహాయం చేశారు. అది చాలా చాలా స్ఫూర్తిగా అనిపించింది నాకు. సార్ నాకు జరిగింది ఏంటంటే అన్లాఫుల్ టర్మినేషన్. సో పాపకి ఒంట్లో బాగాలేదని ఎమర్జెన్సీతో ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా నన్ను టర్మినేట్ చేశారు. కనీసం నాకు 60 days నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ నోటీస్ పీరియడ్ ఇచ్చుంటే నేను ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కునేదాన్ని. మా కార్పొరేట్స్లో బయటికి ఎందుకు రాము అని అంటే ఈ ఉద్యోగం పోతే ఇంకోటి ఉంది కదా అనే ధైర్యం మాకు ఉంటుంది. కానీ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇన్సబార్డినేషన్ కానీ లేదా బ్యాడ్ బిహేవియర్ కనుక నేను మెన్షన్ చేస్తుంటే నాకు ఖచ్చితంగా ఇంకొక జాబ్ రాదు. నా జాబ్ లూజ్ చేసుకోవడానికి ఎవరెవరైతే కారణం అయ్యారు ఐ వాంట్ దెమ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇదే కాకుండా మీరందరూ కరెక్ట్గా చెప్పినట్టు చాలా శ్రమదోపిడి జరుగుతుంది. వాళ్ళు మా ఫోన్ సీజ్ చేసుకొని కంపెనీలో పని నేర్చుకుంటారు. కానీ మాకు కూడా పిల్లలు కొంట్లో బాగాలేదన్నా మీ ఇంటికి వెళ్ళినా మీ ఇంటికి వెళ్ళానే ఒంటిగంటే రెండింటికి మూడింటికి. ఇది అయితే ఈరోజు కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని బయటపెట్టింది భావన గారు మరియు మెరుగు శ్రీధర్, ఆమెతో పాటు ఇంకో కెవిన్, కొంతమంది ఆడ ప్రారంభించారు. ఈరోజు మామూలుగా ఐటీ కంపెనీలు ప్రైవేటు వాళ్ళు చాలామంది వచ్చే వాళ్ళని బెదిరించి మీరు అక్కడికి వెళ్తే మీ ఉద్యోగాలు పోతాయని భయాందోళన వాళ్ళ గురి చేసి అనేక మందిని ఆపడం జరిగింది. కానీ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఏ విధంగా చేయాలంటే, ఇంతకుముందు నేను నా వీడియోలు చూసి చాలామంది ఫోన్ చేశాను. మా పిల్లలు అలా పనిచేసేది టెక్ మహేంద్రాలో పనిచేసేది, టెక్ మహేంద్రాలో చాలా హింసిస్తారు, టెక్ మహేంద్రాలో ఫోన్లు గుంజుకుంటారు, టెక్ మహేంద్రాలో మాట్లాడడానికి సమయం ఇయ్యరు, టెక్ మహేంద్రాలో తక్కువ జీతం ఇస్తారు, ఆ జీతానికి వీళ్ళు చేసే పనికి అసలు సంబంధం కూడా ఉండదు. ఈరోజు అందులోకెళ్ళి వెళ్ళిపోయి బయట వేరే కంపెనీలో పనిచేసి వాళ్ళ పిల్లలు 1,50,000 వరకు జీతాలు ఎత్తుకునే స్థాయికి వాళ్ళు ఎదిగినారు. అంటే ఈరోజు వాళ్ళు ఎంత హింసిస్తారు. అందులో హ్యూమన్ రైట్స్ అనేది ఉండదు, మానవ హక్కులు అనేది ఉండదు. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు వాళ్ళకు కార్మిక చట్టం అక్కడ వర్తించదు, ఇష్టానుసారంగా ఈరోజు పనిచేస్తారు. వాటిపైన ఈరోజు అటువంటి కంపెనీలకు అనేకమైన రాయితీలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు వాళ్లకు ట్యాక్సులకి వెళ్ళి మొదలుపెట్టి కరెంటు బిల్లులకి వెళ్ళి మొదలుపెట్టి అనేకమైన రాయితీలు ఈరోజు ఐటీ కంపెనీలకు ఇస్తాయి. కానీ ఆ ఐటీ కంపెనీలకు మరి ఎందుకు వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులు వాళ్ళకి ఎందుకు ఈ రాయితీలు ఇస్తారంటే మన వాళ్ళకు చాలామందికి, ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అంతా అమెరికాకు, లండన్కు, ఫ్రాన్స్కు, బయట దేశాలకు, వాళ్ళు ఫారిన్ కంట్రీస్కు వాళ్ళు సేవలను అందిస్తారు ఇక్కడికి వెళ్ళి. కానీ అయినా కానీ మనం ఎందుకు వాళ్ళకు రాయితీలు ఇస్తున్నామంటే ఇక్కడ పిల్లలకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి. ఆ రాయితీలన్నీ దేనికోసము? తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి మీకు అనేకమైన రాయితీలు ఇస్తూ ఉంటాము, రాయల్టీలు ఇస్తూ ఉంటాము. కానీ ఈరోజు మీరు ఆ మర్యాద ఉంచుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. మీ ధైర్యం ఏంటి? పాలక వర్గం అవును ప్రశ్నించది. పాలక వర్గంతో మాతోని గివ్ అండ్ టేక్ సంబంధాలు ఉంటాయి. ఈరోజు ఆపోజిషన్ పార్టీలు కూడా స్పందించాయి. ఎందుకంటే గతంలో సంబంధాలు ఉన్నాయి, రేపు ఫ్యూచర్లో కూడా మాతో ఉండపోతాయి. వీళ్ళన్నిటికీ కూడా ఈరోజు ఆపోజిషన్ పార్టీస్కి కానీ రూలింగ్ గవర్నమెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా లావాదేవీలు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళెవరు కూడా మాట్లాడారు. వీళ్ళు కనీసం వాళ్ళకు మద్దతు తెలిపే ప్రయత్నం కూడా ఈరోజు ఆపోజిషన్ పార్టీ చెయ్యాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భావన గారు, మెరుగు శ్రీధర్ గారు, కెవిన్ గారు వీళ్ళు తెగిడ్చి దీక్ష చేస్తారు. ఈరోజు ఆమె ప్రతిజ్ఞ చేసింది, ఏం చేసిందో ఒకసారి వినండి, అది చాలా ఇంట్రెస్టింగ్. అది వాట్సాప్ మెసేజ్ మోగుతానే ఉంటాయి, అన్నెసెసరీ ఈమెయిల్స్ వస్తానే ఉంటాయి. మీరెందుకు మా ప్రైవేట్ టైంకి స్పేస్ని ఆక్యుపై చేస్తారు అని. మోస్ట్లీ హెరాస్మెంట్ అంటే అన్న వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే టైం కూడా మాకు ఇవ్వరు. అమ్మాయిలకే కాదు అబ్బాయికి ఇవ్వరు. 2 నిమిషాలు వెళ్తావా, 3 నిమిషాలు వెళ్తావా, 4 నిమిషాలు వెళ్తావా అని అడుగుతారు. ఇట్స్ ఎ టాక్సిక్ ప్లేస్ టు వర్క్ దేర్ అన్న అని నేను చెప్పాలనుకున్నా. ఇంకా దాని గురించి నేను గత 23 రోజుల్లో చెప్తానే ఉన్నా. ఇది మాత్రం తీవ్రమైన అన్యాయం. బయట నుంచి వాళ్ళు రాలేదు వీళ్ళని అనుకోవడానికి మాకు ఎవరి మద్దతు తెలిస్తే వాళ్ళని వాళ్ళు టర్మినేట్ చేస్తారు. మోస్ట్లీ అన్న యూనియన్ ఫామ్ చేయాలంటే కూడా మాకు కనీసం జాబ్ ఉండాలి. కార్పొరేట్ ఎంప్లాయీ అయితే కార్పొరేట్ యూనియన్లో ఉండొచ్చు, జాబ్ చేసుకోవాలి. మాకు పర్మిషన్స్ మండే ఇచ్చినారు. ఎంతమంది మండే లీవ్ పెట్టుకొని రాగలుగుతారు? మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మేము బయటకు రాలేకపోతాం. నా కీ డిమాండ్ వచ్చేసి there should be a government or a private body which will monitor all unlawful terminations against the employees and
అండ్ అన్లాఫుల్ టర్మినేషన్సే కాకుండా సో ఫిజికల్ హెరాస్మెంట్ ఏదైనా ఉందనుకోండి, వాచ్ కమిటీస్ అవి ఇవి ఉంటాయి. కానీ మెంటల్గా వీళ్ళు పెట్టే హెరాస్మెంట్కి ప్రతి ఉన్న శవాలుగా బతుకుతున్నాము. మాకు ప్రతి దానికి భయం, ప్రాబ్లమ్స్ తీసేస్తారేమో భయం, అందరి ముందు తిడతారేమో అని భయం, పని చేస్తే భయం, చేయకపోతే భయం, భయపెట్టి చేయించుకుంటున్నారు పని. దట్ ఇస్ కాల్డ్ మెంటల్ హెరాస్మెంట్. దానిని మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ పర్టికులర్ బేసిక్ మేనేజ్మెంట్ లో ఉన్నారు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్ గా ఉండాలి. ఎంప్లాయీస్ హెల్త్ బాగాలేదంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించాలి. మెషిన్ కూడా వేడెక్కితే 2-3 గంటలు దానికి రెస్ట్ ఇస్తామన్నా మా మెడికల్ లీవ్స్ ఎందుకు మేము కన్సిడర్ చేయరు? మా మేనేజర్ కుక్క పనిలో వారాలంటే వారం రోజులు సెలవా, కుక్క చనిపోతే వారం రోజులు సెలవా? నాకు బేసిక్ గా యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళ ఇంట్లో కుక్క చేసే విలువ నాకన్నా బిడ్డ చేయలేకపోయింది. సో దట్ ఈస్ నేను అదే అడగాలనుకుంటున్నా. దేర్ ఆర్ 3-6 డిమాండ్స్ నేను ఆల్రెడీ మీడియాకి సబ్మిట్ చేశాను. అండ్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను మంచి కూడా తాగలాగా. నేను మార్నింగ్ నుంచి మీరు చూసే కంటే 23 రోజులుగా నేను కాళ్ళకి చెప్పులు అడగట్లా, జడ ముట్టుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా డీలే చేస్తే మీడియా మర్చిపోతుంది. ఆమె జడలు వేసుకుంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా 23 రోజులకెళ్ళి ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు చెప్పిన డిమాండ్స్ అన్నీ చేయడానికి. కాబట్టి శ్రీధర్ బాబు గారు మీరు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ కార్పొరేట్ కంపెనీలు అందరితో మీరు పిలవండి, గట్టి వార్నింగ్ ఇవ్వండి. దానిపైన ప్రభుత్వం అనేది ఇప్పుడు లేబర్ కమిషనర్కు దానిపైన కొంచెం పెత్తనం ఇవ్వాలి. ఈరోజు కొంచెం బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది ఉండాలి, ఓ భయం భక్తి ఉండాలి. ఈరోజు లేకుంటే మీరు ఇక్కడ లేకుండా చేస్తాం, లేకుంటే మీ కంపెనీని మూసేస్తామనే భయం ఉండాలి. ఈరోజు అందులో ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది కూడా మీరు ప్రతి కంపెనీని మీరు మానిటర్ చేయండి. నియామకాలకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు ఎంతమంది చేస్తుండ్రు, వాళ్ళందరూ కూడా ఏ విధమైన జీతాలు ఇస్తుండ్రు అనేది ప్రతి ఒక్కటి కూడా అక్కడ నిజంగా హ్యూమన్ రైట్స్ ఉన్నదా లేదా, మానవ హక్కులు అనేది ఉన్నదా లేదా, మహిళా హక్కులు అనేది ఉన్నదా లేదా, లేబర్ ఏదో కార్మిక చట్టం ప్రకారం అక్కడ మరి నియమ నిబంధనలు ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కటి ఈరోజు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మీరు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన మీరు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిందంటే ఇవాళ మొదలైన ఒక ప్రవాహం, అది ఒక ప్రవాహం లెక్క అయిపోతుంది వచ్చే రోజుల్లో ఒక ప్రవాహం అయితే ఈరోజు బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళతో పని చేయించుకుంటున్నారంటే వీళ్ళు ఏ విధంగా మనుషులు చెప్పండి? బెదిరించి భయపెట్టించి పని చేయించుకుంటారు ఎవరైనా ఉద్యోగులతోని? ప్రేమతోని మంచిగా పలకరించి మంచిగా మాట్లాడి ఈరోజు వాళ్ళతో పనులు చేసుకోవాలి. కానీ ఈరోజు బెదిరించి భయపెట్టించి పనులు చేసుకునే కాడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది మొత్తం ఎంప్లాయీస్ను బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భయం మధ్యలో వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన మరి ఖచ్చితంగా ప్రభుత్వం మానిటరింగ్ ఉండాలి. శ్రీధర్ బాబు మీరు ఇంత కల్పించుకోవాలి. కార్మిక మంత్రి వివేక్ గారు శ్రీధర్ బాబు గారు మీరిద్దరు కూడా ఇందులో పట్టించుకోవాలి. వారి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని గద్దించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక చివరి అంశం, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు రేపటి దినాన టీజేఏసీ మీటింగ్ ఉంది. టీజేఏసీ మీటింగ్ అంటే జేఏసీ, ఉద్యోగుల జేఏసీ. ఆ ఉద్యోగుల జేఏసీలో 207 సంఘాలు ఉంటాయి. అంటే ఆ జంబో జేఏసీ అని అంటుంది. 207 సంఘాలు ఉన్నాయంటే జంబో జేఏసీ. అందులో 4-5 సంఘాలు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంఘాలు. మరి సంఘాలు అనేది రేపు వాళ్ళది ఒక ఎక్స్టెండెడ్ మీటింగ్ అవుతుంది. అంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ మీటింగ్లో కనీసం రేపైనా మీరు పెన్ డౌన్ తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకు పెన్ డౌన్ డిమాండ్ చేస్తున్నాం అంటే ఈరోజు చాలామంది రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినరు, నేను దానిపైన వీడియో కూడా రిలీజ్ చేసిన. మరి మొన్న 15 ఆగస్టు రోజు గోల్కొండ కిలాకెళ్ళి మాట్లాడి